కీర్తిప్రియ 4వ భాగం. ఇంకా తూరుపు రేఖలు శాంతం బిచ్చుకోకముందే శశికాంత్ రూంలో ఫోన్ మోగింది. ఫోన్ శబ్దం విని చటుక్కున లేచి కూర్చున్నాడు శశికాంత్. హలో అన్నాడు ఫోన్ అందుకుని. నేను కీర్తినాథ్ని మాట్లాడుతున్నాను. మీరు 1 గంటలో నా దగ్గర ఉండగలరా? కీర్తినాథ్ పేరు వింటూనే ఎగిరి గంతులేశాడు శశికాంత్. అతను పడిగాపులు పడిందే అందుకు. తప్పకుండా అంటూ జవాబిచ్చి ఫోన్ పెట్టి గబగబా దంతధావన కార్యక్రమాలు ముగించుకొని ట్రిమ్గా తయారై రూమ్కి తాళం వేస్తూ మిశ్రా రూమ్ కేసి చూశాడు. మిశ్రా ఇంకా లేచినట్లేదు. లిఫ్ట్లో కిందికి దిగి బయటకొచ్చి అటుగా పోతున్న ఆటో నాపెక్కి కూర్చున్నాడు. సరిగ్గా గంటలో కీర్తినాథ్ ఎదురుగా కూర్చున్నాడు శశికాంత్. అతన్ని ఒక్క క్షణం పరీక్షగా చూశాడు కీర్తినాథ్. చెప్పవలసొస్తే శశికాంత్ అందగాడే. ఎవరినైనా ఇట్టే ఆకర్షించగల రూపం అతనికి భగవంతుడు ప్రసాదించాడు. టిఫిన్ కాఫీలు తీసుకొచ్చి అందించాడు నౌకర్. ఈసారి అతని చేత చెప్పించుకోకుండానే అవి ఖాళీ చేశాడు శశికాంత్. ఇలాంటి అందగాడు, సౌజన్యవంతుడు యువతులను ఆకర్షించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కీర్తి ఇతన్ని ప్రేమిస్తోందేమో. ప్రేమించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆమె లాంటి అందాల భరణకు అన్ని విధాలా తగినవాడే శశికాంత్. ఇంతకీ మీరు నా విషయం ఏదీ తేల్చలేదు? శశికాంత్ అడిగాడు కర్చీఫ్తో తుడుచుకుంటూ. అందుకేగా పిలిచింది. మీరు నా మాట మీద గౌరవం ఉంచితే ఆ ఎంట్రానిక్స్తో మీరు విత్డ్రా చేసుకోండి. మీరు కావాలంటే వేరే ఏర్పాటు చేస్తాను. కీర్తినాథ్ శాంతం చెప్పకుండానే అందుకున్నాడు శశికాంత్. మీతో ఇలా అంటున్నానని మీరు మరోలా భావించుకోవద్దు. నేను మిశ్రాతో కలిసి బిజినెస్ చేసి నా సత్తా ఏమిటో నిరూపించదలుచుకున్నాను. ఆ రోజు అతను మీ దగ్గర అన్నమాట మీరు విన్నారుగా. నాకంటే అతను కోటీశ్వరుడైతే కావచ్చు, కానీ అతను చేసిన ఇన్సల్ట్ను నేను భరించలేను, భరించబోను. ఇస్తే మా ఇద్దరికి కలిపి జాయింట్గానే ఇవ్వండి. వేరే నాకు మీరు ఇప్పిస్తే నిజంగానే అతను నన్ను అసమర్థుడి కిందే జమ కడతాడు. అది నాకిష్టం లేదు. ఈ సమాధానం విని కంగు తిన్నాడు కీర్తినాథ్. అది కాదు అతను ఆశించింది. కీర్తి కోరిక మేరకు ఆమెకు మనశ్శాంతి కలిగించే విధంగా పరిష్కారం చేద్దామనుకుంటే శశికాంత్ ఈ విధంగా పట్టుబడుతున్నాడు. అటు వింధ్యకి మాటిచ్చాడు ఆమె పేరుతో ఏర్పాటు చేస్తానని. ఆ మేరకు మిశ్రాకి కబురు వెళ్ళిపోతుంది కనుక తను ఇప్పించి తీరాలి. ఆపడానికి వీల్లేదు. శశికాంత్ ఏ విధంగానూ మిశ్రాతో విడిపోవడానికి అంగీకరించడం లేదు. కీర్తి విషయం చెప్పేద్దామా అనుకుని తమాయించుకున్నాడు కీర్తినాథ్. కానీ మీతో కలిసి బిజినెస్ రంగంలో దిగడానికి మిశ్రా అంత ఇష్టపడుతున్నట్లు కనిపించడు. మీరది గుర్తించండి. అతనే మొదట ప్రేరేపించింది నన్ను. అలాంటి వ్యక్తి నాతో జాయింట్కి అంగీకరించడంటే నేను నమ్మలేను. కాకపోతే అతనికి గర్వం, అహంకారం ఎక్కువ. అది నేను ఒప్పుకుంటాను. శశికాంత్ మాట వింటుంటే తన తల్లి ఎప్పుడూ అంటూ ఉండే మాట గుర్తొచ్చింది కీర్తినాథ్కి. బుద్ధులు భూములు ఏలుతుంటే రాతలు రాజ్యాలు ఏలుతుంటాయి. అది బుద్ధి కర్మానుసారం అంటారు. ఇదేనేమో. మిస్టర్ శశికాంత్, నిన్న భగవంతుడే కాపాడాలి అనుకున్నాడు కాస్తంత బాధగానే కీర్తినాథ్. సరే, మీకు ఒక విషయం స్పష్టం చేయదలిచాను. ఆ కంపెనీ ఒక దాదా అధీనంలో ఉంది. ఆయన పారిశ్రామికంగా బాగా ఖ్యాతినార్జించిన వ్యక్తి. అసలు దాని మూల పురుషులు 4 సైనికాధికారులు. వారి క్రింద మరో మాజీ సైనికాధికారులు 6 ఉన్నారు. ఏదైనా తిరుగులేని వ్యక్తి దాదా. ఆయన ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి మీరిక్కడికి రండి. వారితో స్వయంగా మాట్లాడొచ్చు. మీరు మిశ్రా గారు కలిసి రండి. అయితే మీరిప్పుడు వచ్చినట్లు, నన్ను కలిసినట్టు ప్రత్యేకించి మిశ్రా గారికి పిలిచి చెప్పనవసరం లేదు. అతను 10 గంటలకు వస్తాడు ఎలాగో. అతనికి నేను చెబుతాను మిమ్మల్ని తీసుకురమ్మని. కీర్తినాథ్ మాటలకు ఒక విధంగా ఆశ్చర్యపడ్డాడు శశికాంత్. అంటే ఆయనని 10ంటికి రమ్మని ఫోన్ చేశారా? నేను ఫోన్ చేయనక్కర్లేదు. ఆయనంతటా ఆయన తిరుగుతున్నాడు, మనుషుల్ని పంపుతున్నాడు. ఒక్క మీరే నా ఫోన్ కోసం కనిపెట్టుకుని నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చింది అన్నాడు శశికాంత్ ముఖం చూస్తూ. అయితే శశికాంత్ మనసులో ఏమనుకున్నా పైకి గుంభనంగా ఉండిపోయాడు. అది గమనించి మనసులోని అభినందించాడు కీర్తినాథ్. సరే, నేను సాయంత్రం వస్తానంటూ నమస్కారం చేసి బయటపడ్డాడు శశికాంత్. కీర్తినాథ్ వాలకం చూస్తుంటే పని అవుతున్నట్లుగానే ఉంది. అయితే తనని ఎందుకు విత్డ్రా చేసుకోమన్నాడో. మిశ్రా తనేదో పిల్లకాకినన్నట్టు తేల్చి ఉంటాడు ఇతని దగ్గర. అందుకే డబ్బు చాలని బిజినెస్ అనుకున్నాడేమో కీర్తినాథ్. చూస్తాను, చూపిస్తాను నా తడాకా అనుకుంటూ తన రూమ్కి వచ్చాడు.
కీర్తినాథ్ వాచి చూసుకుంటూ షేర్ సింగ్ కారు రెడీ చేయి అంటూ గుమ్మం బయట నిలబడ్డ వ్యక్తికి చెప్పి తను డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళాడు. కీర్తినాథ్ కారు తిన్నగా కీర్తిప్రియ దిగిన హోటల్ ముందాగింది. ఆమె రూమ్లో కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరగేస్తోంది. కీర్తినాథ్ మెల్లగా రూమ్ తలుపు తట్టాడు. బహుశా కీర్తినాథ్ అయి ఉంటాడనుకుంటూ తలుపు తీసిందామె. ఆమె అంచనాను నిజం చేస్తున్నట్లు కీర్తినాథ్ నిలబడి ఉన్నాడు. రండి అంటూ లోపలికి ఆహ్వానించింది. చక్కగా కడిగిన ముత్యంలా స్నిగ్ధంగా మెరుస్తున్న ఆమెనే క్షణం రెప్పవేయకుండా చూశాడు కీర్తినాథ్ కుర్చీలో కూర్చుంటూ. బాయిని పిలిచి టీ తెప్పించింది. ఆమె ఏం చేస్తున్నా ఏం మాట్లాడకుండా ఆమె ప్రతిచర్యను చక్కగా గమనిస్తున్నాడు కీర్తినాథ్. చురుకుతనము, ఒక విధమైన హుందాతనం, అన్నింటినీ మించిన అద్భుతమైన రూపం, మాట, మన్నన, సౌజన్యం ఎలాంటి వారినైనా ఉన్నతుల్ని చేస్తుంది. కీర్తి టీ తాగడం పూర్తి అయ్యాక ఇప్పుడు చెప్పండి అంది. ఏముంది చెప్పడానికి, కొంతమంది విషయంలో మన అంచనాలు ఎప్పుడూ తారుమారవుతూ ఉంటాయి. మీ మాటని దృష్టిలో పెట్టుకుని శశికాంత్ గారిని విత్డ్రా చేసుకోమన్నాను. మిశ్రాతో పార్ట్నర్షిప్ వద్దన్నాను. కానీ మిశ్రా గారితో చేయి కలిపి తనంటే ఏమిటో నిరూపించదలుచుకున్నాడట. కానీ విరమించుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు శశికాంత్, చెప్పాడు కీర్తినాథ్. కీర్తి ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత సర్దుకుంది. సాలోచనగా ఏంటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు కీర్తినాథ్. ఏం లేదు, ధనమూలమిదం జగత్ అన్నారు. కాలం మారుతున్న కొద్దీ మనుషుల జీవన విధానంతో పాటు ధన ప్రాముఖ్యత కూడా పెరిగిపోతోంది. సోమర్సెట్ మామ్ ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అనే నవలలో ధనం ఆరో ప్రాణం లాంటిది. ఆ ఆరోది లేకపోతే మిగిలిన ఐదింటిని పూర్తిగా వినియోగించుకోలేం అని అన్నమాట అక్షరాల నిజమే. అయినా మనిషికి నాడు 6 ప్రాణాలు ధనమే అయిపోతున్నాయి. దానికి శశికాంత్ గారు కూడా నిదర్శనమే కదా అని కీర్తి మామూలుగానే అన్నా దాని వెనక ఉన్న బాధను సులభంగానే పసిగట్టాడు కీర్తినాథ్. ఆయనకి ధనం మీద కంటే తన శక్తిని ప్రదర్శించుకోవాలన్న కోరికే అధికంగా ఉంది. కీర్తినాథ్ సర్దుతున్నట్లన్నాడు. ఏ రాయి అయితేనేం పళ్ళుడు కొట్టుకోవడానికి అని, ధనమైనా ఒకటే, బలమైనా ఒకటే, వద్దన్నది చేయదలిచినప్పుడు. మీలాంటి మేధావి పక్కనుండగా ఆయనకేం లోటుండదు. మీరు అనవసరంగా దిగులు పడుతూ కూర్చోక మిశ్రా ఎత్తులకు ఎప్పుడూ పై ఎత్తులు వేస్తూ ఉండండి. జయం మీ దగ్గరే ఉంటుంది మందహాసం చేశాడు కీర్తినాథ్. పరిస్థితులు మన చేయి దాటిపోయాక మనం అంతకంటే ఏం చేయగలం లేండి అని క్షణం ఆగి, అయితే నేను వెళ్ళిపోవచ్చుగా అంది కీర్తి. శశికాంత్ గారు సాయంత్రం 4 గంటలకి ఒక మీటింగ్లో పాల్గొంటారు. మీరు అనుమతిస్తే మీరు ఇలా వచ్చారని చెబుతాను. అసలు ఉదయమే చెప్పివేద్దాం అనుకున్నాను, కానీ మీ పర్మిషన్ లేకుండా మీరు వద్దు అన్నప్పుడు చెప్పడం బాగుండదని ఊరుకున్నాను అన్నాడు కీర్తినాథ్. కీర్తి క్షణం ఆలోచనలో పడి, ఆ విషయం నేను ఆలోచించి మీకు సరిగ్గా 3 గంటలకు ఫోన్ చేస్తాను. అంతవరకు మీరు తొందరపడకండి. పడడానికి నాకు టైం లేదు. వాళ్లతో మళ్ళీ మాటలు సాగేది సాయంత్రం 4 గంటలకే అంటూ లేచాడు కీర్తినాథ్. మీరు ఉంటారుగా 3ంటికి? ఇదిగో నా ఫోన్ నంబర్ అంటూ అందించాడు కీర్తినాథ్ తన విజిటింగ్ కార్డ్ని. మెనీ థ్యాంక్స్ అంటూ ఆ కార్డు తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది కీర్తి. కీర్తినాథ్ బయటకు వచ్చి తన కారులో ఎక్కి పోవలసిన అడ్రస్ చెప్పి సీటుకు చారగిలబడ్డాడు. కారు 10 గజాల దూరం సాగేసరికే ఎదురు ఆటోలో మిశ్రా కనిపించాడు. అతను కీర్తినాథ్ అతన్ని స్పష్టంగా గమనించారు. అయితే ఆ రెండు దాటుకుంటూ వెళ్ళిపోయాయి. ఎవరిని ఎవరు విష్ చేసుకోవడానికి వీలు లేకుండానే. బహుశా ఈ ప్రాంతాన్ని ఎక్కడో వింధ్య ఇల్లు ఉండి ఉంటుంది అనుకున్నాడు కీర్తినాథ్, రాత్రి వచ్చిన ఆమెను గుర్తు చేసుకుంటూ. ఇతగాడు ఇటు ఎక్కడి నుంచి వస్తున్నాడు, వింధ్య గాని అడ్రస్ ఇవ్వలేదు కదా అనుకుంటూ తత్తరపడ్డాడు మిశ్రా. ఆ రోడ్డునే చివరిగా ఎడమ పక్క సందులో వింధ్య ఇల్లుందని పాపం కీర్తినాథ్కి తెలియదు. అతని ఊహ కరెక్టే అని కూడా అతనికి తెలియకపోయినా వింధ్య ఉదయం కీర్తినాథ్ ఇంటికి వెళ్ళుంటుందని, ఆమె అందానికి ముగ్ధుడైపోయిన కీర్తినాథ్ ఆమెను తన కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఉంటాడని సంబరపడిపోయాడు మిశ్రా. జగదేక రంభ లాంటి వింధ్యని చూస్తే బ్రహ్మకైనా సరే తెగులు పుట్టాల్సిందే. అలాంటి ఉంటే తన పని సులభంగా అయిపోతూ ఉంటుంది అనుకుంటూ మేఘాల్లో తేలిపోసాగాడు మిశ్రా. సరాసరి వింధ్య ఇంటి ముందు ఆటో ఆగింది. అందులోంచి దిగాడు మిశ్రా. అప్పుడే బ్రహ్మదత్త స్నేహితుడైన గోవింద్కి తను రాత్రి కీర్తినాథ్ని కలుసుకోవడము, దాని ఫలితము కాగితం మీద రాసి బ్రహ్మదత్తకి అందజేయమని చెప్పి తాళం తీసి లోపలికొచ్చి కూర్చుంది వింధ్య. మరో 10 నిమిషాలు ఆలస్యమైతే
తాళం పెట్టి వింధ్య ఎక్కడికి పోయిందో అని గొణుక్కునేవాడే మిశ్రా. అయితే ఒకవేళ అతను ఏం కంగారు పడకుండా అప్పుడే కీర్తినాథ్ ఇంటి నుంచి వస్తున్నానని చెప్పాలని సమాధానం రెడీగానే అట్టిపెట్టుకుంది వింధ్య. ఏం వింధ్య, వెళ్ళావా, పనైందా? ఆదుర్దాగా అడిగాడు మిశ్రా కుర్చీలో కూర్చుంటూ. బాగుంది, మీరు నన్ను పంపడము పని అవ్వకపోవడమునా? మిమ్మల్ని సరిగ్గా 10 గంటలకి తన దగ్గరికి రమ్మన్నాడు కీర్తినాథ్. ఆ మాటలు వింటూనే ఆమెను ఎత్తి గిరగిరా తిప్పాడు మిశ్రా. నాకు తెలుసు నువ్వెంత ఘటికురాలివో, అందుకే నేను నా పార్ట్నర్గా చేసుకున్నాను అన్నాడు మిశ్రా ఆనందం పొర్లిపోతుండగా. వింధ్య నవ్వి ఊరుకుంది. అన్నట్టు కీర్తినాథ్ ఇక్కడికి వచ్చాడా? ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? రమంత కోపంగానే అడిగింది. అబ్బే అది కాదు, నిన్ను దింపడానికి కారులో వచ్చాడేమో అనుకున్నా. అతను రోడ్డు మీద కనిపిస్తే బాగుంది. వాళ్ళకి పనులు ఎటుపక్క ఉంటే అటుపక్కకు పెడతారు. నా ఇల్లు ఇక్కడుందని ఆయనకేం తెలుసు? సర్లే, కోపగించుకోకు, మిశ్రా బతిమాలుకున్నాడు. మన మాటలకేం గాని ముందు మీరు కీర్తినాథ్ గారి దగ్గరికి వెళ్ళిరండి, టైం అవుతోంది అంది వాచి చూసుకుంటూ. ఇంకా టైం ఉందిలే అంటూ జేబులోంచి 2 100 కాగితాలు తీసి, నా పని సానుకూలం చేసినందుకు నా చిన్న బహుమతి అన్నాడు మిశ్రా. ఇప్పుడు ఇది ఇచ్చినందుకు ఆ తర్వాత తప్పకుండా చింతిస్తావు అనుకుంటూనే అందుకుంది వింధ్య. శారీ కొనుక్కో వింధ్య, సాయంత్రం మనం పార్టీ చేసుకుందాం కాంక్షగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు మిశ్రా. పార్టీకేం, మనం ఇప్పుడైనా చేసుకోవచ్చు, ముందు మీరు అగ్రిమెంట్ అవ్వండి అంది వింధ్య. నీలో ఆ పట్టుదలే నన్ను ఆకర్షించింది వింధ్య. అనుకున్న పని అయ్యేదాకా ఏదీ ముట్టవు అంటూ ఓ అభినందన పడేసి బయటకు నడిచాడు మిశ్రా. మిశ్రా కీర్తినాథ్ దగ్గరకు వచ్చేసరికి అతని కోసమే కనిపెట్టుకుని కూర్చున్నాడు కీర్తినాథ్. ప్లీజ్ బీ సీటెడ్. మిశ్రా అతి బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. మీ విషయం దాదాగారికి చెప్పాను. సాయంత్రం 4 గంటలకి శశికాంత్ గారిని తీసుకుని మీరిక్కడికి రండి. అంతా కలిసి నా కారులో పెడదాం. ఆయనతో నేరుగా మాట్లాడొచ్చు అన్నాడు కీర్తినాథ్. శశికాంత్ని కూడా తీసుకురండి అన్నందుకు మనసులో ఏమనుకున్నా పైకి నవ్వు ప్రదర్శించక తప్పలేదు మిశ్రాకి. ముందు దాదాగారి దర్శనం లభిస్తోంది కదా అని ఆనందపడిపోయాడు. పోతే ఇంకొక విషయం, షేర్లు మీ పేరున కంటే మీ పార్ట్నర్ వింధ్యగారి పేరున ఉండటం ఉత్తరోత్తర మీకు లాభదాయకం. అంచేత ఆమె పేరు పెట్టండి, చల్లగా బాణం వదిలాడు. ఆ మాటలకి కంగు తిన్నట్లయింది మిశ్రాకి. ఏదో గూడుపుటాణి చేసి వింధ్య తన పేరుని లాగేస్తోందని మనసులో సెగలు పొగలిపోయాడు. సంతోషం గాలి తీసిన బెలూనైంది. ఏదో వాడిని బుట్టలో పెట్టి సంపాదించవే అంటే తన పేరు పెట్టుకోవాలని చూస్తుందా అనుకుంటూ పళ్ళు కొరుక్కుంటున్నాడు మంటగా. ఇవన్నీ చాలా సులభంగా గ్రహించాడు కీర్తినాథ్. సాయంత్రం మీరొస్తూ వింధ్యగారిని కూడా తీసుకురండి. దాదాగారికి చూపించి ఆయన ఎవరి పేరుతో ఇస్తానంటే వారి పేరుతో తీసుకోండి. ఇందులో నాకేం ఒరిగి పడేది లేదు. ఇప్పటికే మార్కెట్ పోటీలో మీరు నిలబడాలంటే ఇంతకంటే మార్గం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన అంతగా చేసుకోవచ్చు. దాదా మీకు వ్యతిరేకంగా ఆన్సర్ చెప్పినా నాదేం పూచీ లేదు. నిక్కచ్చిగా అని వాచి చూసుకున్నాడు కీర్తినాథ్. అతను వాచి చూసుకోవడం అంటే అవతల వ్యక్తిని వెళ్ళమనే అర్థం. అది గ్రహించి బయటకు వచ్చేశాడు మిశ్రా. సరిగ్గా 3 గంటలకి ఫోన్ చేసింది కీర్తినాథ్కి. మీరు చాలా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారన్నాడు కీర్తినాథ్ ఫోన్లో నవ్వుతూ. మీరు మటుకు తక్కువేముంది, నా ఫోన్ కోసం రెడీగా ఉన్నారుగా. కీర్తి జవాబుకు మళ్ళీ నవ్వాడు కీర్తినాథ్. మీకు దివ్య దృష్టి ఏదో ఉందని మీరు వచ్చినప్పుడే అనుకున్నాను. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారు? నేను శశికాంత్ గారిని సింగిల్గా కలుసుకోవాలనుకుంటున్నాను. మంచిదే, కానీ సాయంత్రం 5 గంటల వరకు మీకు సింగిల్గా దొరకరు, జంట మిశ్రా గారితో తప్ప. ఇద్దరూ అంత ఎడబాయకుండా ఎక్కడికి తిరుగుతారట? ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అధికారి దాదాగారి సమక్షంలో మీటింగ్లో పాల్గొంటారు. అయితే వారిని ఎప్పుడు కలుసుకోవచ్చు అని అడిగింది కీర్తి. సాయంత్రం 6 గంటలకి ఇండియా గేట్ దగ్గరికి మీరు వస్తే శశికాంత్ గారిని నా కారులో తీసుకొస్తానన్నాడు కీర్తినాథ్. మెనీ థ్యాంక్స్, సరిగ్గా 6 గంటలకల్లా ఇండియా గేట్ దగ్గర ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది కీర్తి. రకరకాల ఆలోచనలు కీర్తిని ఈగల్లా ముసురుకుంటున్నాయి. తను ఇంత దూరం కష్టపడి వచ్చింది, ఏం సాధించగలిగింది? ఇప్పుడు శశికాంత్ తన ఆఫీస్ వదిలి వచ్చినందుకు ఏమంటాడో? మిశ్రాతో బిజినెస్ తప్పదనే చెబుతున్నాడు. చివరికి అది ఏ విధంగా పరిణమిస్తుందో ఆ పరాత్పరుడికే ఎరుక. కీర్తి ఇలా ఆలోచనలో ఉంటే వింధ్య దగ్గరికి వచ్చాడు మిశ్రా. నీ పేరుతో బిజినెస్ పెడతానని చెప్పాను కదా, నువ్వు ఇంతలోనే వెళ్ళి కీర్తినాథ్కి చెప్పుకొని నీ పేరున ఏర్పాటు చేసుకోవడం దేనికి? తీక్షణంగా అడిగాడు.
నా పేరుతో బిజినెస్ కావాలని నేను మిమ్మల్ని ఏనాడు అడగలేదు. మీరు బిజినెస్ పార్ట్నర్షిప్ అంటూ నన్ను ప్రలోభపెట్టారు. లెటర్ రాశారు, సరేనన్నారు. అన్నీ మీ పేరునే ఉంటే ఇన్కమ్ ట్యాక్స్లకే సరిపోతుంది. అంచేత నా పేరున ఉండడం మంచిదని కీర్తినాథ్ గారు అనుకున్నారేమో నాకు తెలియదు. అయినా నేను మీ దాన్ని అని మీరు అనుకుంటే నా భేదాలు ఎందుకొస్తాయి? అంటే మీ దృష్టిలో ఇంకా మన మధ్య తేడాలున్నాయన్నమాట. నిక్కచ్చిగా అడిగింది వింధ్య. ఆ మాటతో కాస్త తగ్గాడు మిశ్రా. వింధ్యతో తీవ్రంగా మాట్లాడి ఇప్పుడు లాభం లేదనుకుని, సరే 4 గంటలకి మనం కీర్తినాథ్ గారింటికి అట్నుంచి దాదాగారి దర్శనానికి వెళ్ళాలి, త్వరగా కానీ అన్నాడు. నేనెందుకు? నిన్ను తీసుకుని రమ్మన్నాడు కీర్తినాథ్. మన పని సానుకూల పడే వరకన్నా అతని మాటలు వినాలిగా. ఆ మాటకి మండిన తమాయించుకుంది వింధ్య. ఎంతసేపు ఏరు దాటాక తెప్ప తగలెడదామన్న ధోరణే. అవసరం వరకు అవతలి వ్యక్తిని వాడుకోవడం, ఆ తర్వాత ఏదో వంకతో వాళ్ళ నెత్తిన చెయ్యి పెట్టడం నీ బుద్ధి. ఈ జన్మకి కాదు కదా, 100 జన్మలెత్తినా మారదు అనుకుంది మంటగా. అలాంటి వాళ్లతో మనకి అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఈ ఒక్కదాంతోనే మనం చేతులు కట్టుకుని కూర్చోం కదా. దయచేసి ఎప్పుడూ ఆయన్ని వదులుకోకండి. ముందు ముందు ఇంకా ఏం పని పడుతుందో అతనితో అంది వింధ్య హెచ్చరికగా. ఆ మాటల్లో చాలా నిజం ఉందని గ్రహించాడు మిశ్రా. ఎంతైనా వింధ్య తెలివి ఎవరికుంది అనుకున్నాడు మెచ్చుకోలుగా. ముందు చక్కగా తయారవు, ఆ తర్వాత మనం వాదించుకుందాం అక్కడ పని పూర్తయ్యాక. వాదించడానికి ఏం లేదు, ఉన్నది యథార్థంగా మాట్లాడడం నీకు అలవాటని తెలుసు కదా అంటూ లోపలికి వెళ్ళింది వింధ్య. మిశ్రా అక్కడే కూర్చొని 10 నిమిషాలు ఆలోచించి మనసులో తన ఆలోచనలకి ఒక రూపం కల్పించుకొని, వింధ్య నేను అరగంటలో వస్తాను, టాక్సీలో రెడీగా ఉండంటూ తలుపులు దగ్గరకు వేసి బయటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అతను కీర్తి దిగిన హోటల్ ముందు నుంచి వెడుతూ అప్రయత్నంగా పైకి చూశాడు. కీర్తి బాల్కనీలో నిలబడి ఉంది. లోపల రూమ్ బాయ్ క్లీన్ చేస్తుంటే ఎవరది కీర్తిలా ఉంది అనుకున్నాడు సాలోచనగా. నిన్న కీర్తినాథ్ కారులో ఒక అమ్మాయి ఉంది, ఆమె కూడా కీర్తిలానే కనిపించింది. ఇప్పుడు ఇక్కడున్న మనిషి కూడా కీర్తిలానే ఉంది. నిజంగా కీర్తి వచ్చి ఇక్కడుందా, లేకపోతే కీర్తి మీద తనకున్న మోజు అలా ఎవరిని చూసినా కీర్తిలా కనిపింపచేస్తోందా? కీర్తి అయితే శశికాంత్ రూమ్లో ఉండాలి కదా, సింగిల్గా మరో హోటల్లో ఎందుకుంటుంది? చటుక్కున మరో విషయం అతనికి గుర్తొచ్చింది. ఉదయం కీర్తినాథ్ కారు ఇటే వచ్చిందని 2, 4 అనుకున్నా, 2 పక్కన 2 చేర్చి 22 అనుకున్నా, మొత్తం కూడితే అదైనా 4 అవుతుంది. కనుక కీర్తినాథ్ తాలూకు వ్యక్తి ఎవరో ఇక్కడుంది అన్న నిర్ధారణకు వచ్చేసి, సరే ఇటు పక్క పని అవ్వకపోతే అప్పుడే అట్నుంచి నరుకు రావచ్చు అని అనుకుంటూ చకచకా నిర్ణయించేసుకుని గబగబా వెళ్ళిపోయాడు మిశ్రా. సరిగ్గా 4 అయ్యేసరికి శశికాంత్, మిశ్రా, వింధ్య అంతా టాక్సీలో కీర్తినాథ్ ఇంటికొచ్చారు. అప్పటికి అతను డ్రెస్అప్ అయి రెడీగా ఉన్నాడు. వింధ్య ఎర్ర రంగు బ్యాక్గ్రౌండ్తో గంధం కలరు పూల డిజైన్ ఉన్న బెంగళూరు సిల్క్ చీర, అదే రంగు జాకెట్, మెడలో ఎర్రరాళ్ల ముత్యాల హారం, చెవులకు ఎర్రరాళ్ల జూకాలు, అప్పుడే విరిసిన ఎర్ర గులాబీలా ఉంది. అందరినీ చూసి మందహాసం చేసి, షేర్ సింగ్ కారు బయటికి తీ అన్నాడు బెల్ నొక్కి. రెడీగా ఉంది సార్ అన్నాడు వినయంగా షేర్ సింగ్. పదండి అంటూ ముందుకు దారి తీశాడు కీర్తినాథ్. పొడవుకు తగిన ఒళ్ళు, తెల్లని శరీర ఛాయలో కీర్తినాథ్ ఫుల్ స్నఫ్ కలర్ సూట్లో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు. ఫుల్ గ్రే కలర్ సూట్లో శశికాంత్ ఎంతో నిండుగా అందంగా కనబడుతున్నాడు. మిశ్రా కూడా బిస్కెట్ కలర్ సూట్ ధరించి వేళ్లకు 4 ఉంగరాలతో ఖరీదైన బాచి పైకి కప్స్ మీదకు పెట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నాడు. సరిగ్గా దాదా ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్ దగ్గరకు వచ్చేసరికి 4:30 అయింది. అది అందమైన చిన్న బంగళా. లోపల విశాలమైన హాలు, చుట్టూ కాంపౌండ్ వాల్, అందంగా పెరిగిన అశోక వృక్షాలు. గేటు నుంచి లోపల హాలు వరకు చక్కని క్రోటన్ మొక్కలు, లేత నీలం రంగు గోడలతో నియాన్ లైట్ల వెలుగులో ఆ హాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. వరుసగా కుర్చీలు వేసున్నాయి. లోపల కుషన్ చైర్లో దాదా కూర్చుని ఉన్నాడు. అతనికి కాస్త దూరంలో బ్రిగేడియర్ వర్మ, భట్నాగర్ ఇద్దరూ కూర్చుని పేపర్ చూస్తున్నారు. అది కేవలం కాలక్షేపానికే. కారు దిగిన కీర్తినాథ్కి వాచ్మెన్ సెల్యూట్ చేశాడు. కీర్తినాథ్ అతనికి ఒక పక్క శశికాంత్, మరో పక్క మిశ్రా, అతని పక్కన వింధ్య, అందరినీ లోపల నుంచే చూశాడు దాదా. అందంగా ఆరోగ్యంగా మిసమిసలాడుతున్న వింధ్య అక్కడున్న అందరినీ క్షణంలో ఆకట్టుకుంది.
అందరినీ సాదరంగా ఆహ్వానించాడు దాదా. అతని వాణిజ్య నైపుణ్యము, మేధాశక్తి అంతా అతని ముఖంలోనే కనిపిస్తోంది. అతని ఆర్థిక స్తోమత అతని వంటి మీదే తెలుస్తోంది. పారిశ్రామిక రంగంలో నేను నిష్ణాతుడిని అన్నట్లు అతని జుట్టు తెల్లగా మెరుస్తోంది లైట్ల వెలుగులో. అందరూ కూర్చున్నాక డ్రింక్స్ వచ్చాయి. దాదాని ఆ పక్కనే ఉన్న సైనికాధికారులను చూస్తూ వారి స్వభావాన్ని అంచనా వేస్తోంది వింధ్య. శశికాంత్ కూడా వారిని పరిశీలనగా చూస్తున్నాడు. మిశ్రా అయితే సరే సరి దాదాని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఇతను వినయ్ కిరణ్ మిశ్రా, ఆయన శశికాంత్. ఆమె మిశ్రా గారి బిజినెస్ పార్ట్నర్ మిస్ వింధ్య అంటూ అందరినీ పరిచయం చేశాడు కీర్తినాథ్. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు దాదా. అతను ఒక్క చూపులోనే అందరి మనసులు చదివేశాడు. అది అతనికి వెన్నతో పెట్టిన విద్య. వీరికి మీరు మీ వాణిజ్యంలో స్థానం కల్పించాలి. అందుకే అంత దూరం నుంచి మీ కీర్తి విని మీతో చేయి కలపడం కోసం కొండంత ఆశతో వచ్చారు. మీరు ఏదో వారిని సంతృష్టిపరచక తప్పదు అన్నాడు కీర్తినాథ్ ఫైనల్గా. అసలు అన్ని వివరాలు వీరిని గురించి ముందే దాదాకి అందిపోయాయి. ఇది కేవలం లాంఛనం మటుకే. బ్రిగేడియర్ వర్మ, భట్నాగర్ ఇద్దరు మిశ్రాని, శశికాంత్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. దాదా వింధ్యని పలకరించాడు. వింధ్య తొణక్కుండా బెడక్కుండా జవాబిచ్చింది. ఆమె కళ్ళ ముందు బ్రహ్మదత్త గిరగిరా తిరుగుతున్నాడు. ఎందుకో భట్నాగర్ కొంచెం ఎత్తు, రంగు బ్రహ్మదత్తలా ఉంటాడు. అయితే బ్రహ్మదత్త అతని మీద కొంచెం పీలగా ఉన్నట్టు కనిపిస్తాడు. అన్నీ పోగొట్టుకొని దుర్దశలో ఉన్న వ్యక్తి బ్రహ్మదత్త. భట్నాగర్ ఉన్నది పుష్టి అన్నట్టు బ్యాంక్ బ్యాలెన్సులతో పాటు ఒళ్ళు కూడా పెంచుకున్న వ్యక్తి. ఇద్దరికీ మరి హస్తిమ సంతకం తేడా ఉంటుంది. మీరు ఒకసారి లోపలికి రండి అంటూ మిశ్రాని, వింధ్యని లోపలి గదిలోకి తీసుకెళ్లాడు దాదా. శశికాంత్ ఒక్కడు ముఖం చిన్నబుచ్చుకొని కూర్చున్నాడు. ఆ అవకాశం చక్కగా వినియోగించుకున్న కీర్తినాథ్, మిస్టర్ శశికాంత్, మీరిక్కడ పని అయిపోగానే వాళ్లతో కలిసి వెళ్ళిపోకండి. మనం ఇండియా గేట్ దగ్గరకు వెళ్ళాలి. అక్కడ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాడు కీర్తినాథ్. ఆ మాటకు ఆశ్చర్యపడినా పైకి ఏమనలేదు శశికాంత్. అలాగే అన్నట్టు తల పంకించాడు. మరో 5 నిమిషాలు గడిచేసరికి లోపల నుంచి శశికాంత్కి కూడా పిలుపొచ్చింది. అతను లోపలికి వెళ్ళాడు. లోపల అరగంట చర్చలు, చూడవలసిన కాగితాలు అన్నీ అయ్యాక శశికాంత్ వింధ్య పేరు మీద మిశ్రా దాదా కంపెనీలో భాగస్వామ్యంలో వారికొచ్చే లాభం ఆర్థికంగా, సాంఘికంగా అంత క్షుణ్ణంగా తెలుసుకునేసరికి మిశ్రా చాలా గొప్ప దారి చూపించాడని సంతోషపడ్డాడు శశికాంత్. మిశ్రా పరమానందంలో మునిగిపోయి అరగంట వరకు తేలలేదు. ఈ శుభ సమయంలో మేం పార్టీ ఇస్తాం. ఇక్కడ ప్రముఖుల్ని, పత్రికా విలేకరుల్ని అందరినీ పిలవండి అన్నాడు మిశ్రా. ఆ మాట వింటూనే అంతలావు దాదా అదిరిపడ్డాడు. పార్టీలు ఇస్తే ఇచ్చావు కానీ పత్రికల్లో వాళ్ళెందుకయ్యా? వాళ్ళు రాసే రాతల వల్ల మనకి చిక్కులు తప్ప ఏమీ ఉండవు. మనము ఎంత ఆప్యాయంగా ఉన్నా అన్నీ స్వీకరించి మన మీద లేనిపోనివన్నీ రాస్తూ ఉంటారు. నేనింత వాడినయ్యానంటే పత్రికలకి దూరంగా ఉండడమే అన్నాడు దాదా. దాదాకి పత్రికలంటే చాలా భయం. ఉన్నది ఒకటైతే దానికి 10 రంగులు పులిమి రాసి ప్రతిష్ట మీద దెబ్బతీస్తారన్న అతని ప్రగాఢ అభిప్రాయాన్ని గత 20 ఏళ్లుగా పట్టుకొస్తున్న వ్యక్తి. తన ఇంటికి 2 కిలోమీటర్ల వరకు విలేకరి అన్న వ్యక్తి రాకుండా జాగ్రత్త పడుతున్న అమిత భయస్థుడు. వింధ్య అతని మాటలు విని, చిక్కావు దాదా, నీ వీక్నెస్ ఏమిటో నాకు తెలిసిపోయింది. అవసరం వచ్చినప్పుడు కైక వరంలా దీన్ని ఉపయోగించుకుంటాను అనుకుంది నవ్వుకుంటూ. ఒక పని చేయండి, మిశ్రా గారు ముచ్చట పడుతున్నారు కనుక మీ ముఖ్యులకి, ఆప్తులకి ఫోన్ చేసి పిలిపించండి. అంతా కలిసి వెట్ పార్టీ చేసుకుందరు గాని అంటూ పరిష్కారం సూచించాడు కీర్తినాథ్. అందరూ దానికి అంగీకరించారు. మిస్ వింధ్యని వాళ్ళ ఇంటి దగ్గర దింపరండి అన్నాడు కీర్తినాథ్ లేస్తూ. అవును, నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీ పార్టీ అయ్యేసరికి చాలా టైం అవుతుంది. నన్ను ఇంటి దగ్గర దింపండి అంది వింధ్య. నాకు ఒక చిన్న పనుంది, అది చూసుకుని 1 గంటలో వస్తానంటూ లేచాడు శశికాంత్. నాకు 6 గంటలకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. అది పూర్తయ్యేసరికి రాత్రి 10 అవుతుంది. నేను పార్టీకి హాజరు కాలేనందుకు చింతిస్తున్నాను అన్నాడు కీర్తినాథ్. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మిశ్రా దాదాతో మాట్లాడుతున్నాడు. ఇంకా నా కారులో వింధ్య గారిని వాళ్ళ ఇంటి దగ్గర దించేస్తాను. మీరు మాట్లాడి పార్టీ విషయం చూసుకోండి.
అంటూ కీర్తినాథ్ మిశ్రాకి చెప్పి బయటకొచ్చాడు. కీర్తినాథ్ కారులో వింధ్య, శశికాంత్ ఇద్దరూ ఎక్కారు. మిస్ వింధ్య, ఇక నుంచి మీరు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అన్నట్టు మీరెక్కడుంటారు? తన అడ్రస్ చెప్పి నన్ను మద్రాసు తీసుకువెడతారు మిశ్రా. రేపు ఆయన వెళ్ళేప్పుడు నేను కూడా మద్రాసు వెడుతున్నాను అంది వింధ్య. శశికాంత్ ప్రేక్షకుడిలా చూడడం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనికి ఆది నుంచి వింధ్య రాక తర్వాత ఆమెతో మిశ్రా బిజినెస్ ప్రారంభించడం అన్నీ వింతగానే కనిపించాయి. ఆమెను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు కీర్తినాథ్. లోపలికి రండి, టీ తాగి వెడుదురు గాని మర్యాదకు ఆహ్వానించింది. లేదు, మేము వేరే పని మీద వెడుతున్నాం, తర్వాత మరోసారి మీ ఆతిథ్యం స్వీకరిస్తామన్నాడు చిరునవ్వుతో కీర్తినాథ్. వింధ్య మళ్ళీ మాట్లాడకుండా నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. కారు రివర్స్ అయి ఇండియా గేట్ వైపు పరుగులు తీయసాగింది. శశికాంత్ కీర్తినాథ్ చూపించబోయే సర్ప్రైజ్ ఏమిటా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. కీర్తిని గురించి ఆలోచిస్తున్నాడు. అతను ఆమెను చూసిన దగ్గర నుంచి ఏదో తెలియని అలజడికి గురవుతోంది మనసు. ఐశ్వర్యం, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉండి ఏకాకిగా జీవిస్తున్న అతని హృదయ కవాటాలను ఛేదించుకొని లోపలికి ప్రవేశిస్తోంది కీర్తి. కారు ఇండియా గేట్కి కాస్త చేరువుగా వచ్చి ఆగిపోయింది. కారు దిగి ముందు కీర్తినాథ్ నడవసాగాడు. అతన్ని అనుసరించాడు శశికాంత్. ఇండియా గేట్కి జాతీయ స్థాయిలో చాలా పూజ్య భావం ఉంది. ఢిల్లీని సందర్శించే ప్రతి యాత్రికుడు ఈ కట్టడాన్ని తప్పకుండా దర్శిస్తాడు. సాయంత్రం పూట వ్యాహ్యాళికి ఢిల్లీ పౌరులు వేల సంఖ్యల్లో చుట్టూ ఉన్న పార్కులలోనూ పచ్చిక బయళ్లలోనూ విహరిస్తుంటారు. పక్కనే గల బోట్ క్లబ్కు కొందరు షికారుకు వెడుతుంటారు. రంగురంగుల పుష్పమాలికలు వింత సౌరభంతో అక్కడికి వచ్చేవారిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఢిల్లీకి మధ్యగా ప్రిన్సెస్ పార్కు, అందులో ఉంటుంది యుద్ధవీరుల స్తూపం, అదే ఇండియా గేట్. లేత నీలిరంగు చీర, అటాచ్డ్ గులాబీ రంగు బార్డర్తో అదే రంగు జాకెట్టు, ఎడమ చేతికి రిస్ట్ వాచి, మెడలో సన్నని చైను, లూజ్గా అల్లిన పొడవైన జడ, విశాలమైన నేత్రాలతో పల్చని పెదవుల మధ్య అత్యంత సుందరంగా మెరిసే చిరునవ్వుతో ఆకాశ కన్యల సిమెంట్ తిన్నపై కూర్చుని శశికాంత్ కీర్తినాథ్ ఆగమనం కోసం ఎదురు చూస్తోంది కీర్తి. ఆమెను అక్కడి నుంచే చూసి ఆగిపోయాడు కీర్తినాథ్. ఎందరిని చూసినా కలగని సంచలనం కీర్తిని చూస్తుంటే కలుగుతోంది కీర్తినాథ్కి. తన ఎదురు చూసే అపురూప సౌందర్యవతి ఈమెనా? ఆ అందం వెనక మనసును ఆహ్లాదపరిచే ప్రశాంతత, ఎంత అల్లకల్లలతో సతమతమయ్యే వ్యక్తినైనా ఇట్టే కలతను దూరం చేసి శాంతిని ప్రసాదిస్తుంది ఆమె వదనం. కీర్తినాథ్ తన ఊహల్లో ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. అతని వెనకగా వచ్చిన శశికాంత్ వీనస్లా సిమెంట్ తిన్నపై ఆసీనాయి తన విశాల నేత్రయుగళిని అటూ ఇటూ తిప్పుతూ ఎవరి కోసమో నిరీక్షిస్తున్న ఆమెను చూసి చూడంగానే సంభ్రమాశ్చర్యాల ఆనందాలకి లోనై పక్కన కీర్తినాథ్ ఉన్నాడన్న విషయం కూడా విస్మరించి కీర్తి అంటూ ఒక్కంగలో ఆమెను చేరుకున్నాడు. అతన్ని చూడగానే ఆమెలో తొడికిసలాడుతున్న ఆనంద వీచికలను చూసి స్తబ్దుడై నిలబడిపోయాడు కీర్తినాథ్. శశికాంత్ని, కీర్తిని చూస్తుంటే అతని మనసు అశాంతితో పొరలిపోసాగింది. తను అనుకుంటున్న తనదేదో పోగొట్టుకున్న వాడిలా నిస్తేజంగా మారిపోయింది అతని వదనం. కీర్తి, ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆమె పక్కనే కూర్చుంటూ. ఆమె జవాబు చెప్పకుండా అలాగే శిలాప్రతిమలా నిలబడి కీర్తినాథ్ కేసు చూసింది ఒకసారి. అప్పుడే శశికాంత్ కూడా అతన్ని గమనించి సారీ అంటూ అతని దగ్గరికి వచ్చి, రండి, ఈమె నా కుడిభుజం, ఆఫీస్లో నా శ్రేయస్సును కాంక్షించే ఆప్తురాలు, ఈమె పేరు మీ పేరులో సగం అంటే కీర్తి అన్నాడు శశికాంత్ నవ్వుతూ పరిచయం చేస్తూ. కీర్తినాథ్ సంభాళించుకుని చిరునవ్వుతో చూశాడు ఆ ఇద్దరి వంక. ఇక్కడికి ఎలా వచ్చావు కీర్తి? ఆ రోజు నాతో రమ్మంటే రానని బెట్టు చేశావుగా అన్నాడు తనలో ఆమెను చూసిన ఆనందం దాచుకుంటూ. ఆ ఆనందం వెనక దాచినా దాగని ఆశ్చర్యం ఉంది. ఎందుకు హడావిడిగా వచ్చిందో అన్న అనుమానం కూడా ఉంది. ఇలా నిలబడి మాట్లాడుకునే కంటే అలా కూర్చుని మాట్లాడుకుందామంటూ కీర్తి కింద పచ్చిక మీద కూర్చుంది. ఆమె ఎదురుగా కూర్చున్నారు కీర్తినాథ్, శశికాంత్. మీరు మిశ్రా గారితో కలిసి అగ్రిమెంట్ అయ్యారా? ఇంతకో గంట క్రిందటే వచ్చిన పని పూర్తయింది. అన్నట్లు వీరు నీకు తెలుసా? కీర్తినాథ్ గారంటే వీరినే మేము కలుసుకోవాలని వచ్చింది. వీరి ద్వారానే మా పని పూర్తి అయింది కూడా అన్నాడు శశికాంత్.
కీర్తి రెండు చేతులు జోడించి నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు. ఆ నవ్వు అమృత బిందువులా కీర్తినాథ్ గుండెని తాకింది. అతనేమీ మాట్లాడలేకపోతున్నాడు. అతని మనస్థితి ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఇంకా అక్కడే ఉంటే తను ఎందుకు పనికిమాలిన వాడిలా మారిపోతాడు. భయపడి, మీరు మాట్లాడుకోండి, నాకు వేరే పనుంది. ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సిన టైంకి 5 నిమిషాలు అదనంగా కూడా అయ్యాయి, నేను వస్తాను అంటూ లేచాడు కీర్తినాథ్. శశికాంత్ కూడా లేచి ఇప్పుడే వస్తాను కీర్తి అంటూ కీర్తినాథ్ని అనుసరించి అతని కారు దాకా వచ్చాడు. మీ ప్రయాణం ఎప్పుడు? యథాలాపంగా అడిగాడు కీర్తినాథ్. ఎట్టి పరిస్థితిలోనూ రేపు వెళ్ళిపోతాం. కీర్తి కూడా వచ్చిందిగా. ఆమె ఒకవేళ ఇక్కడ చూడవలసిన ముఖ్య ప్రదేశాలు చూద్దామంటే మటుకు ఉండిపోతాను. సరే, ఏ సంగతి నాకు రేపు ఉదయం ఫోన్ చేయండి. అన్నట్టు మిశ్రా గారి ఫంక్షన్ ఉందిగా ఇప్పుడు 8 గంటలకి. అవును, వెళ్ళాలి. నేను కూడా కీర్తి విషయం కనుక్కొని నేను మళ్ళీ పార్టీకి వెడతాను. మిశ్రా గారు మీరు అంతా కలిసే వెడతారా? ఒకవేళ అలా వెళ్ళదలుచుకుంటే మీరు మద్రాసు కీర్తి గారిని కన్సల్ట్ చేసి ఆవిడ ఇష్టం మీద బయలుదేరండి. లేదంటే విడివిడిగా బయలుదేరండి. ఇది నా సలహా అనుకోకుండా అనేసి కారెక్కాడు కీర్తినాథ్. ఆ మాటకు కాస్త ఆశ్చర్యపడినా పైకి అలాగే, కీర్తి వచ్చాక ఆవిదే రాజ్యం. ఆవిడ ఇష్ట ప్రకారం నడుచుకోకపోతే నాకు మళ్ళీ ఆఫీస్లో చిన్న గుండు సూది కూడా కదలదు అన్నాడు శశికాంత్ నవ్వుతూ. అదృష్టవంతులు, అలాంటి వ్యక్తి మీకు పిఏగా రావడం ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యం అన్నాడు కీర్తినాథ్ కారులోంచి చెయ్యూపుతూ. ఆ మాటలకి సంతోషపడిపోయాడు శశికాంత్. కీర్తినాథ్ కారు కనుమరుగైంది. శశికాంత్ కీర్తి బాస్, కీర్తి అతని ఆప్తురాలు. అతను ఆమె ఏం మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో తనకెందుకు మధ్య? తన తనని కలుసుకున్నానని చెబుతుందో మెదలకుండా ఊరుకుంటుందో అది కీర్తి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. తనక్కడ ఉండి ఆమె అభిమతానికి విరుద్ధంగా ఏదన్నా బయట పెడితే అంత ఇబ్బందుల్లో పడవచ్చు. నేను కీర్తినాథ్ని కలుసుకున్నాను, ఆయన నాకు రూమ్ అది ఏర్పాటు చేశారు అని కీర్తి శశికాంత్కి చెప్పుకున్నా సంతోషమే, చెప్పుకోకపోయినా సంతోషమే. తన పాత్ర ఎంతవరకో అంతవరకు పూర్తయింది. ఇక తాను ఎవరి మధ్య అయినా అనవసరపు వ్యక్తే. ఈ మాట అనుకునే అతను అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. ఉండకుండా లేకపోతే కీర్తిని కాసేపు చూస్తూ కూర్చునేవాడే కీర్తినాథ్. శశికాంత్ తిరిగి వచ్చేసరికి కీర్తి బోట్ క్లబ్ దగ్గర నిలబడి కుతూహలంగా చూస్తోంది. శశికాంత్ అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూసి ఆమె కాస్త యువతలగా వచ్చేసింది. కీర్తి, నా రూమ్కి వెడదామా అని అడిగాడు శశికాంత్ వాచి చూసుకుంటూ. మిశ్రా లేరా? ఆయన అగ్రిమెంట్ కుదిరిన సందర్భంగా పార్టీ ఇస్తూ అక్కడ దాదాగారి సమక్షంలో ఉన్నాడు. నేను పార్ట్నర్ని గనక నేను కూడా ఉండి తీరాలి. నేను రూమ్ దగ్గర దించి నేను పార్టీకి అటెండ్ అయ్యి వస్తాను. తిరిగి వచ్చాక అన్ని విషయాలు స్థిమితంగా మాట్లాడుకుందాం. స్థిమితంగా అన్నీ మనం మద్రాసు వెళ్ళాక మాట్లాడుకుందాం. ప్రస్తుతం ముఖ్యమైన పని ఏదో మీకు పూర్తి అయిపోయింది. నేను ఎందుకు వచ్చానో మీకు టూకీగా ఇక్కడే చెబుతాను. మిశ్రా నుంచి మీరు ఘోర ఆపద సంభవించినట్టు నాకు చాలా చెడ్డ కల వచ్చింది. నాకు వచ్చే మంచి కలలు జరగకపోవచ్చు, కానీ పీడ కలలు జరుగుతుంటాయి. అవి నాకు అనుభవమైన విషయం. అందుకే మీరేమైపోయారో అని ఆదుర్దా కొద్దీ పిచ్చిదాంట్లో వచ్చాను. మీ అడ్రస్ తెలియదు. మీతో మిశ్రా వచ్చాడు కనుక కలిసే ఉంటారనుకున్నాను. మిమ్మల్ని మిశ్రాతో పార్ట్నర్ కాకుండా ఆపాలనుకున్నాను, కానీ అది నెరవేరలేదు. ఆమె చెప్పేది వింటూ ఆశ్చర్యంతో తబ్బిబ్బయ్యాడు శశికాంత్. ఒక్క కల పట్టుకొని ఇంత ప్రయాణం చేశావా కీర్తి? ఆర్ద్రత నిండిన స్వరంతో అడిగాడు. అవును, మిశ్రా ఎందుకో తాచుకోవలాంటి వాడని నా మనసు హెచ్చరిస్తోంది. మిమ్మల్ని నా సాయశక్తులా కాపాడుకోవాలని తాపత్రయం. పిచ్చి కీర్తి, ఆడితే తాచుపాములతోనే ఆడి మన సత్తా చూపించుకోవాలి కానీ బురద పాములతో ఏమిటి? అందుకే అతనితో కావాలని చేయి కలిపాను. విత్డ్రా చేసుకోమని కీర్తినాథ్ గారు అన్నా కూడా. అన్ని రోజులు మనవి కావు, అది మనం గుర్తుంచుకోవాలి. మన టైంలో కాస్త గ్రహాలు కదిలితే తాచుపాములే కాదు బురదపాములు కూడా కాటు వేస్తాయి. నువ్వు మరీ అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు కీర్తి. ఏమీ అవదు. ఏదన్నా అయితే మనం చేతులు ముడుచుకొని కూర్చునేంత పిరిగి సన్నాసులం కాదు. తగిన శాస్త్ర చేయగల శక్తి ఉంది నాకు. ఇంతకాలమైనా దగ్గర ఇంతకాలమైనా దగ్గర పనిచేస్తూ ఇంకా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావా? ఇట్ ఈస్ టూ బ్యాడ్ అన్నాడు శశికాంత్ రవంత కోపం మిళాయించి. కీర్తి అతని కేసు ఒకసారి చూసింది ఓరగా. ఈ మనిషికి తల వరకు నిషా ఉంది. అది దిగితే గాని ఎవరు చెప్పినా బుర్రలోకెక్కదు.
ఊరికే తను పిచ్చిదై పరుగులెత్తుకుంటూ వచ్చింది గాని శుద్ధ దండగా. ఎవరి కర్మగతిని ఎవరూ తప్పించలేరు. చటుక్కున ఆమెకి బ్రహ్మదత్త గుర్తుకొచ్చాడు. అతన్ని తనేమన్నా ఆపగలిగింది గనకనా ఈ శశికాంత్‌ని ఆపడానికి. ఎవ్వరైనా ఒకటే. మనిషికి మొండితనం ఆవహిస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. స్వయం రాజా, స్వయం మంత్రి. ఇదే ధోరణి వీళ్ళది. ఇక బోన బోంతరాళాలు తల్లకిందులైనా ఇతని విషయంలో తను జోక్యం పెట్టుకోకూడదు. ఇతను రాకపోతే తనకేం నష్టం? ఇతను కాకపోతే మరోడు. ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీ. బ్రహ్మదత్త పోతే ఇతను ఉద్యోగం ఇచ్చినట్టే. ఇతను పోతే మరో చోట మరోడు ఇస్తాడు. తినే అదృష్టం తనకి తన పిల్లలకి ఉంటే అలా అనుకోవడమే చాలా మంచిదిలా ఉంది. మనసు, మమత, అభిమానం ఇలాంటి పదాలన్నీ లిస్టులోంచి తొలగిస్తే ఏ బెడద ఉండదు మనిషికి. ఇవన్నీ పెట్టుకుని మనిషి ఫూల్ అవ్వడం తప్ప ఈ రోజుల్లో ఏం లేవు అనుకుంది ఆగ్రహంగా. నేను మిమ్మల్ని చూద్దామని, ఏమైపోయారు అని ఆరాటపడొచ్చాను. మిమ్మల్ని చూశాను. నా భయాలు మీకు చెప్పాను. మీకు ఏదైనా ఎదుర్కోగల ధీమా ఉందన్నారు. మంచిది. ఇలాంటి సంఘటన ఎదురైతే మీ మనస్థైర్యం కోల్పోకుండా ప్రతిచర్య తీసుకుంటూ జాగ్రత్త వహించండి. నేను వెడుతున్నాను. ఇప్పుడు సరిగ్గా 7 అయింది. 7:30కి జీటీ ఉంది. నేను వెళ్ళిపోతున్నాను మద్రాస్. మీరంతా జాగ్రత్తగా రైల్లో వస్తారో ఫ్లైట్లో వస్తారో మీ ఇష్టం. కీర్తినాథ్ గారికి ఫోన్ చేసి చెప్పండి నేను వెళ్ళిపోయానని అంటూ అతని మాటకు ఎదురు చూడకుండా విసవిస వెళ్ళిపోయింది కీర్తి. అనుకోని ఆమె చర్యకి అతను స్తంభించిపోయాడు. అతను తేరుకొని ఆమె వెనకే బయలుదేరి వచ్చేసరికి ఆమె లక్కీగా దొరికిన ఆటోలో ఎక్కి కూర్చోవడం కూడా జరిగిపోయింది. దాంతో మరింత మతిపోయింది శశికాంత్కి. కీర్తికి అంత కోపం ఉందని అంతవరకు తెలియని శశికాంత్ తను తొందరపడ్డానా అని తర్కించుకోసాగాడు. దాంతో అతని ఉత్సాహం, ఉత్తేజాలన్నీ హరాయించుకుపోయాయి. నీరసంగా బెంచి మీద కూలబడ్డాడు. ఆఖరికి బిజినెస్ పరంగా అతను పొందిన ఆనందం కర్పూరంలా కరిగిపోయింది. ఆ రాత్రి కీర్తినాథ్కి ఎందుకో నిద్ర పట్టలేదు. శశికాంత్, కీర్తి ఆనందంగా ఒక్క చోటునే గడిపుంటారా? శశికాంత్ నిజంగా చాలా చాలా అదృష్టవంతుడు. అలాంటి ప్రేమమయిని, సౌందర్యవతిని పొందడం అంటే ఎంత అదృష్టం. ఇక్కడ తను తెల్లారి లేస్తే ఎంతమందిని చూడటం లేదు. అవసరం కొద్దీ ఎందరితో మాట్లాడటం లేదు. కానీ ఎవరిని చూసినా కలగని మనశ్చాంచల్యం కీర్తిని చూస్తే తనకి కలుగుతోందేమిటి? తన నిగ్రహ శక్తి మీదే దెబ్బ కొడుతున్న కీర్తిలోని ప్రత్యేకత ఏమిటి? అసలు ఆమె ఎవరో, తానెవరో? ఆమెను శశికాంత్ కోసం ఆరాటపడుతూ ఇంత దూరం ఎవరు రమ్మన్నారు? పోనీ వచ్చినందుకు తన గొడవేదో తను పడక తనని ఎవరు కలుసుకోమన్నారు? అలా కలుసుకున్న ఆమెను చూడగానే తనకింత వెర్రి అభిమానం ఎందుకు కలగాలి? బహుశా కర్మ అంటే ఇదేనేమో. వారిద్దరి అభిమానం చూస్తుంటే ఒకరికొకరు అని అర్థం అయిపోతూనే ఉంది. ఒక పక్క ఇంత ప్రత్యక్షంగా కనిపిస్తుంటే తనేమిటి అంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాడు? మిస్ కీర్తి, నన్ను ఉన్నవాడిని ఉండనీయకుండా నాలో ఎందుకు అలజడి సృష్టించావు? నేను నీ ఆలోచనల్లోంచి ఎప్పటికి తప్పించుకొని మామూలు మనిషిని అవుతానో కదా అనుకుంటూ భారంగా తలపట్టుకున్నాడు కీర్తినాథ్. శశికాంత్ పార్టీలో పాల్గొని రాత్రి 10 గంటలు దాటాకొచ్చాడు రూమ్కి. మిశ్రా బాగా మందు పట్టించి అక్కడే పడిపోతే తలే తీసుకుని రూమ్ చేర్చాడు మిశ్రాని. శశికాంత్ పార్టీలో ఉన్న అతని మనసంతా కల్లోలిత కడలిలాగే ఉంది. ఎప్పుడెప్పుడు మద్రాసు వెళ్ళి కీర్తిని ప్రసన్నురాలిని చేసుకుందామా అని అతని మనసు తహతహలాడిపోతోంది. తనకే గనక రెక్కలుంటే విహంగంలా ఎగిరి కీర్తి ముందు వాలేవాడు. అలసట, ఆందోళన మిళితమైన హృదయంతో పక్క మీద వాలి ఎప్పటికో నిద్రపోయాడు శశికాంత్. అతనికి మెలకువ వచ్చేసరికి తెల్లవారిపోయింది. గబగబా ముఖం కడిగి బ్రేక్ఫాస్ట్కి ఆర్డర్ ఇచ్చి కీర్తినాథ్ నెంబర్ డయల్ చేశాడు శశికాంత్. ఫోన్ మోగుతుంటే కాఫీ తాగుతున్న కీర్తినాథ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ ఫోన్ శశికాంత్ నుంచే అయ్యుంటుంది అనిపించింది. ఫోన్ అందుకుని హలో అన్నాడు కీర్తినాథ్. గుడ్ మార్నింగ్ సార్, నేను శశికాంత్ని మాట్లాడుతున్నాను. నేను ఈరోజు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కీర్తికి నా మీద బాగా కోపం వచ్చి రాత్రికి రాత్రే పంతంగా రైల్లో వెళ్ళిపోయింది. నాకు ఫ్లైట్ టికెట్ దొరికితే ఈరోజే వెళ్ళిపోతాను. శశికాంత్ మాటలు ఎందుకో గాని చాలా ఉపశమనం కలిగించాయి కీర్తినాథ్కి. చివరికి ప్రణయ కలహంగా ముగిసిందన్నమాట వీళ్ల మీటింగ్ అనుకుని ఎందుకు ఆమెకు అంత ఆగ్రహం వచ్చిందో అని అడిగాడు కీర్తినాథ్ నవ్వుతూ. ఆవిడ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు కొన్ని విషయాలలో ఏకీభవించలేదు.
నేను సర్ది చెబుదామని ఎంత ప్రయత్నించినా ఆమె ట్రైనుకు టైం అయింది, వెళ్ళిపోతున్నానంటూ విసురుగా వెళ్ళిపోయింది. పోనీ వెళ్ళి బ్రతిమాలదామనుకున్నా తనెక్కడున్నది, ఎక్కడ దిగింది కూడా తెలియనీయలేదు జవాబిచ్చాడు శశికాంత్. సరే, అయిందేదో అయింది. మిశ్రా గారిని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఎప్పుడు ఆయన బయలుదేరాలనుకుంటున్నాడో, ఆయనకి ఇంకా ఆలస్యం ఉందంటే మీకు నేను టికెట్ తెప్పించి పెడతాను, వెడుదురు గాని అన్నాడు కీర్తినాథ్. ఆయన ఎప్పటికి లేస్తాడో ఏమో. రాత్రి బాగా ఓవర్ డోస్ అయ్యి బాగా మత్తుగా పడుకున్నాడు. ఇంకో గంటకు లేచినట్టే. అప్పుడే మాట్లాడి నాకు ఫోన్ చేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు కీర్తినాథ్. ముందు తన వస్తువులన్నీ సర్దుకున్నాడు శశికాంత్. వచ్చిన పని పూర్తయింది. కీర్తి ఆగ్రహంతో వెళ్ళిపోకపోతే మిశ్రా మరో 2 రోజులు ఉందాం అని అన్నా అతని మీద గౌరవం కొద్దీ ఉండేవాడు శశికాంత్. కానీ ఇప్పుడు అరగంట కూడా ఉండాలనిపించడం లేదు అక్కడ. మరో గంటన్నరకు లేచాడు మిశ్రా. గబగబా స్నానాధికాలు ముగించుకొని శశికాంత్ దగ్గరికి వచ్చాడు. ఏమిటి అప్పుడే రెడీ అయ్యావు అని అడిగాడు ఆశ్చర్యంగా. మనం వచ్చిన పని పూర్తయింది. ఆఫీసులు వదిలి వచ్చి చాలా రోజులైంది. మనం వెళ్ళిపోతే మంచిది. టికెట్ల కోసం ప్రయత్నించాలిగా అన్నాడు. భక్తి వినాయకుడి మీద, ఉండ్రాళ్ళ మీద అన్నట్లు ఇతని యావ ఆఫీస్ మీద కంటే కీర్తి మీదే ఎక్కువ అనుకుంటూ తల పంకించాడు మిశ్రా. కీర్తి చటుక్కున అతని కళ్ళ ముందు మెదిలింది. ఆ కనబడిన రూపం ఆనాడు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన రమణీయ మూర్తి కీర్తి. తన మతి చెదరగొట్టిన విషయం గుర్తుకొచ్చింది. అలా ఆమె అతనికి ఆనాటి రూపంతో కళ్ళ ముందు దర్శనమియ్యగా అతని మనసులోనూ కాస్త వికారం బయలుదేరింది. వెళ్ళడమే మంచిదని అనుకున్నవాడై, మీరు వెళ్ళి 3 టికెట్లకి ప్రయత్నించండి, నేను అలా వెళ్ళొస్తానంటూ లేచాడు. అతను వింధ్య దగ్గరకో కీర్తినాథ్ దగ్గరకో వెళ్ళొస్తాడు కాబోలు అనుకున్నా ప్రశ్నించలేదు శశికాంత్. ముందు ప్రయాణానికి సుముఖత చూపాడు, అంతే చాలు అనుకున్నాడు. మిశ్రా తిన్నగా వింధ్య దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆమె తయారై ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మిశ్రాని చూసి చిరునవ్వు విసిరింది. వింధ్య, మనం ఈరోజు వెళ్ళిపోదాం. నువ్వు నీ సామాన్లన్నీ సర్దుకో అన్నాడు తమకంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఈరోజా? ప్రయాణానికి టికెట్లు దొరికాయా అని అడిగింది ఆశ్చర్యంగా. ఆ పని శశికాంత్కి అప్పగించాను. ఫ్లైట్కో ట్రైన్కో దేనికో దానికి మనం తప్పకుండా పెడతామన్నాడు మిశ్రా. సరే, నేను ఆఫీస్లో చెప్పొస్తాను అంది వింధ్య. ఈలోగా ఒకసారి నన్ను కరుణించరాదా అన్నాడు ఆమె మీద చేయి వేస్తూ. అతని కళ్ళల్లో కాంక్ష. కరుణించదగ్గ టైంలో వస్తే కరుణించేదాన్నే, ఎటు కాని టైంలో వస్తే ఎలా కుదురుతుంది అని అడిగింది అతని కళ్ళల్లోకి గోముగా చూస్తూ. మనకి టైం ఏమిటి వింధ్య? అలాంటివన్నీ మన పరిభాషలో ఎక్కడున్నాయి? వింధ్యకి కోపం వచ్చినా తమాయించుకుంది. అందరికంటే మన పరిభాష విభిన్నమే అనుకోండి. అయినా ఆ విభిన్నంలో కూడా కొన్ని సాంప్రదాయాలున్నాయి. వాటిని మనం మన్నించాలిగా. వింధ్య వదిలిన డైలాగు బొత్తిగా అర్థం కాక తికమక పడ్డాడు మిశ్రా. ఏమైనా నీకు ఢిల్లీ వచ్చాక మాటలు జోరుగా ఉన్నాయి అన్నాడు మూతి ముడుచుకుంటూ. ఆ మాటకు మధురంగా నవ్వింది వింధ్య. ఎంతైనా భారత రాజధాని ఎందరో మహానుభావుల జీవిత గతులను అలవోకగా మార్చివేసిన కర్మభూమి మరి అంది నవ్వుతూనే. మిశ్రా ఆ మాటల్లోని అర్థాన్ని వెతుకుతూ ఒక్క క్షణం మౌనం వహించి, అయితే నాకు మొండి చెయ్యేగా, మాట వరుస కన్నా నిజమే చెప్పావు మిశ్రా అని మనసులో అనుకుంటూ, మొండి చెయ్యి నాకుంటేగా మీకు చూపించడానికి. మీరు ప్రయాణం టైము ఫిక్స్ చేసుకుని టికెట్లు తీసుకురండి అప్పుడు అంది అతన్ని ఊరిస్తున్నట్లు. సరేలే, ఏదో ఒక మిష పెట్టకుండా ఉండవు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఇదే వరస. ముందు మన అగ్రిమెంట్ అవనీయండి అన్నావు, చివరికి టికెట్లు తెచ్చి చూపించండి అంటున్నావు. అసలు నీ వరస చూస్తుంటే నా మీద నీకు బొత్తిగా నమ్మకం లేదులా ఉంది కోపంగా అన్నాడు మిశ్రా. మీ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆలోచన తగ్గి ఆవేశం పెరుగుతున్నట్టుంది. ఇక్కడ ఉద్యోగం, ఇల్లు అన్నీ వదిలి మీ వెంట మద్రాసు వస్తున్న మనిషిని పట్టుకుని నా మీద నమ్మకం లేదు అని అనడం మీకే సరిపోయింది. నమ్మకం లేకపోతే ఎందుకు వస్తాను? అసలైన నేను మొదటి నుంచి చేసిన పొరపాటో గ్రహపాటో కూడా అదేగా, మిమ్మల్ని నమ్మడం. ఇంకా మీకే నా మీద అనుమానం ఇప్పుడు. లేకపోతే ఇక్కడ కక్కుర్తిగా సామాన్లు సర్దుకుంటూ ప్రయాణ సన్నాహాలు చేసుకుంటూ శృంగారానికి మీకు మూడొస్తుందేమో కానీ నాకు రాదు. వస్తున్నది మీ దగ్గరికే, మీ బిల్డింగ్కి. ఇంక నేను ఎక్కడికి పోతాను? అక్కడ హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఇద్దరం గడపొచ్చు అంది నిర్మోహమాటంగా. ఆ మాటకు మళ్ళీ మాట్లాడలేకపోయాడు మిశ్రా. సరేలే, నేను టికెట్లు తీసుకుని వచ్చేసరికి సిద్ధంగా ఉండు, అన్నింటికి కూడా అన్నాడు
అట్నుంచి అన్నది ఒత్తి పలుకుతూ. అలాగే అన్నట్లు తల పంకించింది విద్య. మిశ్రా ఏమనుకున్నాడో వచ్చిన దారినే బయలుదేరి బయటకు నడిచాడు. హమ్మయ్య, ఇప్పటికొక గండం గడిచిపోయింది. ఆఫీస్లో లీవ్ లెటర్ పెట్టి ఒకసారి బ్రహ్మదత్తకు తను వెళ్ళిపోతున్నట్లు తెలియచేస్తే తన హృదయ భారం కొంత తీరుతుందనుకుంది వింధ్య లేస్తూ. మిశ్రా వెళ్ళగానే తలుపు గడియవేసి లీవ్ లెటర్ రాస్తూ కూర్చుంది వింధ్య. అది పూర్తి చేసి బ్రహ్మదత్తకు కూడా వివరాలతో లెటర్ రాసి అతని మిత్రుడు గోవిందరావుకు అందించొద్దామని మరో కాగితం తీసి బ్రహ్మదత్తకు రాయడానికి ఉపక్రమించింది. 4 లైన్లు రాసేసరికి బయట తలుపు తట్టిన శబ్దమైంది. ఆ కొట్టే పద్ధతి వినగానే ఆమెకు అర్థమైపోయింది వచ్చిందెవరో. సంతోషం పట్టలేక అవి అలాగే వదిలేసి పరుగున వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మదత్త. అతన్ని చూడగానే ఆమెకు మత్తు ఆవహించినట్లయింది. ఆనందంతో నోట మాట రాక అలాగే ప్రకాశవంతమైన ముఖంతో నిలబడిన ఆమెను చూసి, ఏమిటి నా రాక అంత ఆశ్చర్యంగా ఉందా అని అడిగాడు తనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ. లేదు, తలుచుకోగానే ప్రత్యక్షం కాగల శక్తి మీకెక్కడి నుంచి వచ్చిందా అని. అలాంటి చిట్కాలన్నీ చెప్పేస్తే ఇంకా నా గొప్పతనం ఏముంది అన్నాడు మందహాసం చేస్తూ. చెప్పొద్దు, దాచుకోండి, కానీ ఇలాగే నాకు మటుకు ప్రత్యక్షం అవుతూ ఉండండి చాలంటూ లోపలికి వెళ్ళింది. ఆమె టీ కప్పుతో వచ్చేసరికి అతను ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూర్చున్నాడు. ఇదే మీకు నేను ఇస్తున్న ఆఖరి టీ అంది మనసులో దిగులు బాధ అణుచుకుంటూ. ఆ మాటకు గంభీరంగా మారిపోయింది బ్రహ్మదత్త వదనం. అయితే ఈరోజే వెడుతున్నావా అని అడిగాడు. అవును, ఇందాక మిశ్రా వచ్చాడు. ఈరోజే ప్రయాణానికి రెడీగా ఉండమని చెప్పాడు. ఫ్లైట్కి కానీ ట్రైన్కి కానీ దేనికి వీలైతే దానికి ష్యూర్ అన్నాడు. అందుకే ఆఫీస్కు సెలవు చీటీ రాశాను. అది ఇచ్చొచ్చేసి ఫ్రెండ్ గోవింద్ గారికి మీకు లెటర్ ఇవ్వమని చెప్పి వెడదామన్న ప్రయత్నంలో మీకు లెటర్ రాస్తుంటే మీరే వచ్చారు. ఆఖరుసారిగా మిమ్మల్ని చూస్తానో లేదో అని చాలా ఆవేదన చెందుతున్న సమయంలో నా మనసు తెలుసుకున్నట్లు మీరే వచ్చి నాకు ఈ మధుర క్షణాలైనా దక్కించారు అంది కంఠం జీరబోతుండగా. లీవ్ లెటర్ నేను రాయమన్నట్లే రాశావా అని అడిగాడు. ఆ, రాశాను, చూస్తారా, తీసుకురా. తను రాసిన లీవ్ లెటర్ అందించింది వింధ్య. అది పూర్తిగా చదివి తన జేబులోంచి ఒక కాగితం తీశాడు. అది లీవ్ లెటర్ కలిపి పిన్ చేశాడు. అది మడిచి జేబులో పెట్టుకున్నాడు. ఇది నేను మీ ఆఫీస్లో ఇచ్చి పెడతాను, నువ్వు రావద్దులే. ఇంక నాతో మాట్లాడవలసింది ఏమైనా ఉన్నాయా అని అడిగాడు లేచి. అంతవరకు ఆపుకుంటూ వచ్చిన కన్నీరు ఒక్కసారే గోదారి వరదలా పొంగుకొచ్చింది. నేను తిరిగి ఢిల్లీ వస్తానో రానో, తిరిగి మిమ్మల్ని చూస్తానో లేదో నన్ను మాత్రం మర్చిపోకండి అంది వింధ్య. అతన్ని అల్లుకుపోతూ ఆమె కళ్ళంబడి కారే కన్నీటిని తన చేత్తో తుడిచాడు బ్రహ్మదత్త. అతని హృదయము బరువెక్కింది. ఏమిటి అనుబంధం? ఆమెవరు, తానెవరు? ఉన్నవన్నీ ఊడగొట్టుకొని బికారిగా మారిన తనెక్కడా తనదంటూ ఒక స్థానాన్ని సంఘంలో స్థాపించుకుని ఆర్థికంగా నిలదొక్కుని తన అనే ఒక గమ్యాన్ని తనే నిర్ణయించుకుని ఆ నిర్ణయానుసారం నడిచిపోతున్న ఆమెక్కడా? నువ్వు ఏ ధైర్యంతో ఆ పులిబోన్లోకి వెడుతున్నావో ఆ ధైర్యంతోనే చివరి వరకు ఉండాలి వింధ్య. ఇలా బేలవైతే ఎలాగా అన్నాడు బ్రహ్మదత్త ధైర్యం చెబుతూ. ఉంటాను, నేను అనుకున్నది అనుకున్నట్లు సాధించే వరకు, నా ప్రాణం పోయే వరకు పోరాడుతూనే ఉంటాను. కానీ మనం ఇక కలుసుకోం కదా. మీ రూపం కనబడదు, మీ మాట వినబడదు. ఏదన్నా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు నన్ను ఆదుకునే నావారంటూ ఏరి, మీ ఊహలే ఊపిరిగా, మీ మాటలే కొండంత బలంగా నన్ను నేను ఓదార్చుకుంటూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ బ్రతకడం తప్ప నా మనసుకి ఇక ఆనందమేముంది అంది కన్నీళ్లు కారుస్తూనే. ఆ మాటకు విచలితుడయ్యాడు బ్రహ్మదత్త. వింధ్య, మనసు మరీ అంతగా పారవేసుకోకు. మమతలు మమకారాలు కొన్నింటిని అనుకోకుండా జీవితంతో దూరం కావాల్సి వస్తుంది. అసలు ఆ పదాలు ఉన్నాయా అన్నంత శిలా సదృశలం కాక తప్పనిసరి కావచ్చు. అంతేనా? అసలు ఎందుకు బతుకుతున్నామో, ఎవరి కోసం బతుకుతున్నామో మనకే అర్థం కాని స్థితి కూడా కలగవచ్చు. ఇన్ని సుడిగుండాలను దాటుకుంటూ మనం జీవితం జీవించడానికే అని తెలియచెబుతూ మనం ఏవి నమ్ముకుని కదిలిపోతున్నామో వాటి కోసం నిర్విరామంగా కృషి చేసుకుంటూ పోవడం, అదే మన లలాట లిఖితం అనుకుంటూ మనం రోజులు దాటించి వేయడమే మన కర్తవ్యం. వింధ్య ఏం మాట్లాడకుండా అతను చెబుతున్నది శ్రద్ధగా వింటోంది. అయినా గోవిందరావు అడ్రస్ నీ దగ్గరుందిగా వింధ్య. ఏదన్నా విషమ పరిస్థితి ఎదురైతే వివరంగా లెటర్ రాసి పడేయ్.
ఆ పరిస్థితిని బట్టి నీకు సహాయం అందేలా చూస్తాను అన్నాడు బ్రహ్మదత్త. నేను లెటర్ రాసినా మీరు జవాబు రాయడం, నేను చదువుకోవడం అనే అదృష్టం నాకు లేదు. మీరు ఆడపేరుతో రాస్తే ఎవరి సుందరి, నేనసలే సౌందర్యారాధకుడిని కదా, ఒక్కసారి చూపించంటూ మొదలెడతాడు మిశ్రా. మగ పేరుతో రాస్తే ఈ మగాడితో నీకెప్పటినుంచి స్నేహం, ఎలాంటి స్నేహం అంటూ సతాయింపు ప్రారంభిస్తాడు. అంచేత ఏ రకంగా అయినా అతనితో డేంజరే అంది వింధ్య. వింధ్య, ఇన్ని రకాలుగా ఇన్ని డేంజర్లున్నాయని తెలిసి ఎందుకు అతను వెంట పెడుతున్నావు? ఎలాగో అతనితో తెగతెంపులు చేసుకుంటావని ముందు నాకు మాటిచ్చావు కదా అన్నాడు బ్రహ్మదత్త. మీకు తెలియందేముంది, నేను రావద్దన్నా అతను వస్తాడు, మానడు, నన్నెక్కడా సుఖంగా బతకనీయడు. అతని డబ్బు, హోదా అలాంటివి. అతని అంగబలం, అర్ధబలం ముందు నేను ఏ విధంగా చూసినా అల్పురాలినే. ఆ ధనానికి, అతని అహంకారానికి భయపడుతూ బానిసగా బ్రతికే కంటే అతనితో సఖ్యత నటించి నా లక్ష్యం సాధించుకోవడానికి ప్రయత్నించడమే మంచిదనిపించింది. అందుకే ఈ మార్గం ఎన్నుకున్నాను. కానీ ఇందులోనూ ఎన్నో సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి, బాధలుంటాయి. అడుగడుగునా ఆ జిత్తుల మారికి తగిన పై ఎత్తు వేసుకుంటూ. కాకపోతే నువ్వు బ్రతకడం చాలా కష్టం, అది గుర్తుంచుకో. ఇక వస్తాను, అవసరమైతే లెటర్ రాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నాడు బ్రహ్మదత్త గుమ్మం దాకా అడుగులు వేస్తూ. అలా వెళ్ళిపోతున్న అతన్ని నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది వింధ్య. అతని నిండు మనసుకు, అతని నిగ్రహ శక్తికి మనసులోనే జోహార్లర్పించింది. కథ కొనసాగుతుంది.